స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మద్దతు మీకు ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీకు ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. ఎందుకంటే నిన్న నేను ఒక వీడియో చూసా, ఒక ఆయన అంగన్వాడీలకి చాలా ఎక్కువ ఇస్తున్నారంట, 11,500 చాలా ఎక్కువ అంట. ఆయన చెప్తా ఉన్నాడు, రమ్మని ఆయన ₹1,00,000 ఎందుకు తీసుకున్నాడు చెప్పండి. ఆయన జీతాలు ఇప్పుడు ఆయన 11,000 తీసుకుని చేయమనండి. వాళ్ళకో న్యాయం, మనకో న్యాయమా? కనీసం మీరు చేసేదాన్ని, అంటే టీచర్లు కూడా కాదంట, మీరంతా కార్మికులు అంట. ఏమన్నాడు? కార్మికులు అన్నాడు. కార్యకర్త. ఇవన్నీ ఎవరు మాట్లాడిస్తున్నారు? జగన్మోహయ్య, జగన్ అన్నయ్య. మరి ఇట్లాంటి అంతకుముందు ఏం చెప్పాడు? ఎలక్షన్స్ ముందు 2019 ఎలక్షన్స్ ముందు ముద్దులు పెట్టాడు, బొక్కలు నివరాడు, అన్నీ చేశాడు, ఎత్తిపై చేయి పెట్టాడు. ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడు. ఈ రాష్ట్రంలో ధరలన్నీ పెరిగిపోయినాయా? అన్నీ పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. ఇంకెక్కడి నుంచి ఎలా బ్రతకాలా? ఈ రాష్ట్రంలో ఒక మంచి సమాజ నిర్మాణానికి పనిచేస్తున్నటువంటి ఏకైక మరి కార్యకర్తలు అంగన్వాడీ నాయకులు, అంగన్వాడీ సంబంధించినటువంటి వాళ్ళు. మీరు చేసినటువంటి సేవ నిజంగా చాలా అద్భుతమైనటువంటి సేవ. ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాల్ని, ఇంట్లో కుటుంబాన్ని ఎలా చూస్తారో ఆ రకంగా ఈరోజు సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు అయ్యారు. మరి అటువంటి మీకు ధర్మంగా, న్యాయంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మనందరూ కూడా చెప్పడం జరిగింది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే గతంలో 4,600 ఉన్నటువంటి జీతాన్ని 11,500 చేసింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అవునా కదా? 10,500 చేసి నేను వచ్చాక 1000 పెంచినట్టున్నాను. గుర్తుంది కదా మీకు? రేపు మళ్ళీ వచ్చాక మీ కోరికలు, న్యాయమైనటువంటి కోరికలు పరిష్కారం చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాను. ఆ విషయంలో నేను కూడా నా వంతుగా, నాకున్నటువంటి బాధ్యతగా నేను కూడా చేస్తానని కూడా మీకు హామీ ఇస్తూ, నిజంగా ఇన్ని రోజులు ఈ ఉద్యమాలు చేస్తున్నారు చూసిన, రోడ్ల మీద ఈడ్ చేస్తున్నారు అతి దారుణంగా, కాళ్ళు చేతులు పట్టుకుని పోలీసులు లాగేస్తున్నారు, మగ పోలీసులు లాగుతూ ఉన్నారు. చాలా దుర్మార్గం. అయినా సరే ధైర్యంగా పోరాడుతున్నందుకు మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.